విరాట్ కోహ్లీపై పోలీసులకు తొలి ఫిర్యాదు, అరెస్టు చేయాలని డిమాండ్. స్టార్ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ ప్రధాన కారణమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్బన్ పార్క్ పోలీసులు ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ ఇప్పటికే నమోదైన కేసు కింద దీనిని పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా విరాట్ కోహ్లీ పాత్రపై విచారణ జరగనుంది. ఇక విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై మండిపడుతూ విరాట్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. మరొక వైపు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ లండన్ వెళ్లిపోయాడని, బాధిత కుటుంబాలకు పరామర్శించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మ్యాచ్ గెలిచినప్పుడు కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్న తొక్కిసలాటలో చనిపోయిన అభిమానులను పరామర్శించకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఆయనపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కోహ్లీ కెరీర్ కు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.